ఈ ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మీ అందరితో బాబా విషయాలు ముచ్చరించినందుకు. చాలా రోజుల తర్వాత వచ్చాను. జై బాబా అండి. ఇప్పుడు ఈరోజు ఇవాళ బాబా తాలూకు విషయం ఏంటంటే, బాబా ఈసారి ఈ అవతారంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే, మనకి అందరికి తెలుసు 3 విషయాలు. ఒకటి లవ్, ఒబీడియన్స్, సరెండర్. ప్రేమ, విధేయత, సర్వార్పణ. సో, ప్రేమ గురించి మనందరికి తెలుసు. ప్రేమిస్తాం. బాబా హౌ టు లవ్ గాడ్, ఎలా ప్రేమించాలో ఎన్నో కథలు అలాగే ఒబీడియన్స్ గురించి చెప్పారు. ఒబీడియన్స్ గురించి ఇవాళ అంటే విధేయత ఎంత ఇంపార్టెంట్ మన ఆధ్యాత్మిక జీవనానికి, మన భగవంతుడు చేరడానికి ఎంత భగవంతుడు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని ఇవాళ మనం విధేయత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా మీకు ఆ 'ఆర్‌నవాజ్ దాదాచాంజీ, నారిమన్ దాదాచా' అని వీళ్ళిద్దరూ హస్బాండ్, వైఫ్ అండి. 'ఆర్‌నవాజ్ దాదాచా' అనేదో లేడీ, వాళ్ళ హస్బాండ్ నారిమన్ దాదాచాంజీ. వీళ్ళు మన ఫస్ట్ సెక్రటరీ దాదాచాంజీ ఫ్యామిలీ తాలూకా రిలేటివ్స్. అన్నయ్య గారి అబ్బాయి వాళ్ళు. ఆయన ద్వారా వీళ్ళు బాబాలోకొచ్చారు. ఇగ మీ అందరూ తెలుసు 'ఆర్‌నవాజ్ దాదాని' ఆర్‌నవాజ్ అంటారు. అలా నారిమన్ దాదాచాంజీ. ఈ 'ఆర్‌నవాజ్ దాదాచాంజీ' వెరీ క్లోజ్ టు బాబా. వీళ్ళు బొంబాయిలో ఉంటారు. బొంబాయిలో వీళ్ళకి ఆషియానా అని ఒక అపార్ట్మెంట్ పేరు ఆషియానా. దానిలో ఉండేవాడు. ఈ నారిమన్ దాదాచార్య ఒక బిజినెస్ పర్సన్. సో, సో వీళ్ళు రెగ్యులర్‌గా వీళ్ళిద్దరూను వీళ్ళు బాబాతో మండలితో చాలా క్లోజ్‌గా ఉంటారు. అంటే వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ అంటే మండలితో ఉంటుంటారు. బయట మళ్ళీ బొంబాయిలో కూడా వాళ్ళు బిజినెస్ ఉంటారు. అంటే బాబాతో క్లోజ్‌గా మండలి వాళ్ళతో బాబాతో వాళ్ళ మండలితో క్లోజ్‌గా ఉండి బాబా దగ్గర కూడా ఉంటుంటారు. అలా బయట కూడా మూవ్ అవుతుంటారు. బయట వాళ్ళ బొంబాయిలో బిజినెస్ కవసనప్. సో, అలాగా బాబా దగ్గర సగం బయట. అలాగా వీళ్ళు వెరీ క్లోజ్‌గా ఉంటుంటారు వీళ్ళు. సో, బాబా 1950వ శతాబ్దం తర్వాత 50స్ తర్వాత బొంబాయి ఎప్పుడొచ్చినా బాబా తన కార్యక్రమం మీద ఈ ఆషియానా వీళ్ళ అపార్ట్మెంట్ వీళ్ళింట్లో నుంచి దిగేవారు. అంతకుముందు చాలా సార్లు వచ్చారు, అన్ని చోట్ల ఉన్నారు. బట్ 50స్ తర్వాత ఎప్పుడు వచ్చిన బాబా ఈ 'ఆర్‌నవాజు నారిమన్' వాళ్ళ అపార్ట్మెంట్‌లో ఉండేవారు. చిన్న అపార్ట్మెంటే యాక్చువల్‌గా. కానీ బావుండేది. ఆహ్, ఆహ్, ఆ అపార్ట్మెంట్ ఉండేవారు. అక్కడే అందరికి దర్శనాలు అవి ఇచ్చేవారు. ఎవరు వచ్చినా అన్నీ బొంబాయిలో బొంబాయి వచ్చే వరకు వీళ్ళింట్లో దిగుతూ రెగ్యులర్‌గా వచ్చేవారు. కొన్ని సార్లు వచ్చేవారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు అంటే వీళ్ళకి ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఇంపార్టెంట్ అంటే బాబా చాలా సార్లు వచ్చినప్పుడు కొన్ని సార్లు మన బాబాల చాలా మంది ఉన్నారు బొంబాయిలో. బొంబాయిలో బోలెడుమంది బాబాలు వస్తుంటారు అప్పుడు మొదటి నుంచి. సో, బాబా వచ్చిన విషయం వీళ్ళకే తెలుస్తుంది. వీళ్ళు కొన్ని కొన్ని సార్లు బాబా ఎవరికీ చెప్పొద్దంట మేము వచ్చినట్లు బాబా. అనేది కార్యక్రమం మీద వచ్చేవారు, కొన్ని రోజులు ఉండేవారు, వెళ్ళిపోతారు. అసలు ఎవరికీ దర్శనాలు ఇవ్వడం గాని, మాట్లాడడం గాని ఎవ్వరికీ ఈవెన్ వీళ్ళు క్లోజ్ రిలేటివ్స్ కూడా వీళ్ళ సిస్టర్స్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు సిస్టర్స్ వాళ్ళు కూడా చెప్పదంటారన్నమాట. అంతలాగా చెప్పి అలా ఇన్‌స్ట్రక్షన్స్ ఉండేవి. ఇలాగా జరుగుతుందది. సో, ఈవిడ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ మనం ఇవాళ కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. యాక్చువల్లీ విధేయత గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే బాబా అంటారు, బాబా ట్ బాబా ఇన్ హిస్ ఓమెన్ సెన్స్ బాబా ట్రైస్ టు సేవ్ ఫ్రమ్ నేచురల్ కోర్స్ ఆఫ్ డెస్టినీ త్రూ హిస్ ఆర్డర్స్ విచ్ గివ్ అస్ ద ఆపర్చునిటీ టు ఒబే హిమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ హిస్ ఓన్ డిజైర్స్. అంటే మనకి డెస్టినీ అని ఉన్నాయి. తలరాతలు అంటారు మనకి. విధి రాత గాని, తలరాత గాని మన అదృష్టం, అదృష్టం అంటారు కదా! ఈ డెస్టినీ ఈ తలరాతని ఈ విధి రాతని ఏమంటారంటే మన పూర్వజన్మలో చేసిన సంస్కారాలు మన ఈ జన్మలో దాని ఫలితంగానే మనకొచ్చే అనుభవాలు, మనకొచ్చే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మన ఎంజాయ్‌మెంట్ అన్ని విధాలు మన ప్రీవియస్ జన్మలో చేసిన ఇదే. సో, మన ఫేట్ ఎలా ఉందే అలాగే జరుగుతుంది. అది ఎవరు దాన్ని తప్పించలేరు. విధి రాతని ఎవరు తప్పించలేరు. దాన్ని ఫేట్. దాన్ని తలరాత అంటారు. లేదా మన ఆళ్ళని లక్ అని కూడా అంటుంటారు. అది మాట. సో, ఈ విధి రాత నుంచి కూడా భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయన మన్ని ఈ ఈ ఆయన ఆయన కొన్ని ఆర్డర్స్ ఇస్తారు ప్రేమికులకి మామూలుగా. అలాంటివి కూడా మనకు ఆయన ఆర్డర్స్ మనం పాటించగలిగినట్టయితే అంటే మనం ఆయన విధేయతతో ఆయన చెప్పినట్టు మనం చేసినట్టయితేట మన విధి రాత నుంచి కూడా తప్పించే ఫలితాన్ని ఆయన సేవ్ చేస్తాడు. అది ఎట్లా విధి రాతని ఎవరు తప్పించలేరు. ఎవ్వరు తప్పించలేరు. కానీ భగవంతుడు అన్నవాడు అంటే ఆయన చెప్పినట్లు ఆయన చెప్పిన ఆర్డర్స్ ఎవరైతే విధేయతతో పాటిస్తారో మనల్ని ఎందుకంటే దాని నుంచి కూడా సేవ్ చేసే
అవకాశం భగవంతుడికి ఉంది. పాటించకపోతే ఏమవుతుంది? పాటించాం ఏంటనే విషయాన్ని మనం ఇవాళ డీటెయిల్‌గా చెప్తాం. ఫస్ట్ మట్టుగా మనం చూసుకుంటే బాబా తాలూకా అన్నయ్య ఎవరు? అన్నయ్య ఎవరు చెప్పండి? జంషెడ్ ఇరానీ. బాబా గారి అన్నయ్య. ఆయన పెద్దన్నయ్య. ఈయనకంటే బాబా కింద 1 ఇయర్, 2 ఇయర్స్ 1 ½ ఇయర్ పెద్ద. అతను బొంబాయిలో వర్క్ చేసేవాడు. బాబాకి మెహరాబాద్‌లో 26లో ఫిబ్రవరి 26లో బాబా జన్మదినం వచ్చింది. అది బాబా ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 25 వరకు 7 రోజులు చాలా గ్రాండ్‌గా చేశారు. ఫస్ట్ టైమ్ అంటే అప్పుడప్పుడు బాబా బర్త్‌డే కానీ బాబాకి ఫస్ట్‌గా గ్రాండ్‌గా చేసిన బర్త్‌డే 26లో బాబా అక్కడ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఎదురుగుండా షిరిడి సాయిబాబా దర్బార్‌లో ఆ చెట్టు కింద చాలా గ్రాండ్‌గా చేశారు. ఓ 7 రోజులు చేశారు. అన్ని ఊర్ల నుంచి వచ్చారు. చాలా ఇది అన్నీ అవుతున్నాయి. బర్త్‌డే చాలా గ్రాండ్‌గా కవ్వాలి సాంగ్స్ డైలీ భజనలు అలా అవుతుండే చాలా గ్రాండ్‌గా చేశారట ఆ రోజుల్లో అప్పుడు తగ్గట్టుగా. చేస్తే ఏమైంది ఈయన ఈ గ జంషెడ్‌కి ఏదో పని ఉందని 24 25 తారీఖున వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు బాబా అన్నారు, "నువ్వు వెళ్ళొద్దు. ఆ పనికేమి ఉండిపో. రేపు ఒక రోజే గదా! అయిపోయిన తర్వాత ఎళ్దువు గాని 26వ తారీఖున అయిపోతుంది గదా! అప్పుడు ఎళ్దువు గాని 25తో అయిపోతుంది గదా! 25న వెళ్దువు గాని ఇది బర్త్‌డే అయిపోతే ఎళ్దువు గాని." లేదు లేదు నాకు అర్జెంట్ పని ఉంది అని 23నో, 24నో వెళ్ళిపోయాడు. బాబా వద్దన్నా నాకు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు. సరే బర్త్‌డే అయిందండి. చాలా అన్ని ఊర్ల నుంచి బోలెడు బాబా అప్పుల్లో ఉన్న బాబా 25, 26లో బాబా తాలూకా అన్ని ఊర్ల నుంచి అప్పుడు బాబా అంటే ఒక పర్ఫెక్ట్ సద్గురు కింద చూసేవారు. ఉన్న వాళ్ళ ఊర్ల నుంచి, ఆ ఊరు నుంచి, ఆ పక్క విలేజ్‌ల నుంచి 2 ఎడ్ల బండ్లు కట్టించుకొచ్చేవారు. ఆ జటకాలో అందరూ వెళ్ళిపోతున్నారు అందరూ. అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఫంక్షన్స్ ఇంకా అయన్నీ ఇప్పుతున్నారు అన్నీ అవన్నీను. అవుతున్నది ఇంకా ప్రోగ్రామ్ అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుంటే 26వ తారీఖు నాడు సడెన్ న్యూస్ జంషెడ్ చనిపోయాడు. సడెన్‌గా. సరే ఆ జంషెడ్ చనిపోయినప్పుడు బాబాయ్ ఇచ్చిన మెసేజ్ తెలుసు మీ అందరికి తెలుసు. చాలా అందరూ చాలా అప్పుడు అందరూ చాలా బాధపడ్డారు. ఎందుకంటే బాబాగా జంషెడ్ అంటే చాలా ఇష్టమట ఆ రోజుల్లో. జంషెడ్‌ని అంతలా లవ్ చేసేవారట. అప్పుడు ఉన్నవాళ్ళు కూడా బాబాకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో జంషెడ్ అంటే అంత ఇది వాళ్ళకి అందరికీను. అందరూ చాలా ఇదైపోయారు. "ఏంటి నిన్న నీ జన్మదినం అయింది. ఇవాళ మీ అన్నయ్య పోవడం ఏంటి? ఏంటిది?" అని చాలా బాధపడారు. తర్వాత బాబా డెత్ గురించి మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఇక చెప్పొచ్చేదేంటంటే బాబా అన్నారట, "మా అన్నయ్య వెళ్ళకుండా నేను చెప్పినట్టు ఉండే ఉంటే సేవ్ అవుదును" అన్నారు. చనిపోకుండా ఉండును అన్నారు. అంటే అదే యాస్ పర్ డెస్టినీ చనిపోవాలి. విధి రాత ప్రకారంగా 26 ఫిబ్రవరి 26 26 1926 పోయింది. కానీ ఆయన బాబా చెప్పినట్లు వాళ్ళ అన్నయ్య కూడా విని ఉండుంటే వెళ్ళకుండా ఉండుంటే బాబా హి కుడ్ హావ్ సేవ్డ్ అని చెప్పారు బాబా. సో, మనకేమవుతుందంటే, మన డెస్టినీకి ఆయన చెప్పినట్టు వినేటట్టయితే ఒబీడియన్స్ అంటే అదే. ఆయన ఏం చెప్తాడో అది చేయడమే. అది చేసినట్టయితే మన సేవ్ అవ్వదని చెప్పారు. అలాగే ఇంకో ఏంటంటే ఏం జరిగిందంటే అండి, బాబా ఆహ్, మీకు ఇతను తెలుసు ఎవరు మన, మన ఫిల్మ్ ప్రొడ్యూసరు ఆహ్, చా ఈ ఇతను ఎవరంటే 'గాబ్రియెల్ పాస్కల్' అనే అతను మంచి హాలీవుడ్‌లో పెద్ద ప్రొడ్యూసర్ అండి ఆయన. ఆయన మంచి ఆ రోజుల్లో చాలా ఫేమస్ ప్రొడ్యూసర్. ఆయన బాబా 1930లో ఎళ్ళినప్పుడు 31 ఆ టైంలో కూడా 'గాబ్రియెల్ పాస్కల్' బాబాని కలుస్తాడు, దర్శనం చేసుకుంటాడు. బాబా అంటే ఎంతో ఇష్టం. బాబా ప్రేమిస్తాడు. గుడ్ లవర్ ఆల్సో బదులు. సో, ఎన్నో సార్లు బాబా కానీ 53లో ఆంధ్ర టూర్‌కు బాబా ముందుగా రాసాడు. బాబా ఆ తర్వాత నీ ఫిల్మ్ బాబా కూడా ఫిల్మ్ తీయమని చెప్పారు. తీస్తా అన్నాడు. బాబాయిని మాట్లాడుకున్నారు. అదో ఇది. అయితే అతను 53లో బాబా మన ఆంధ్ర టూర్‌కి అతనేమో వచ్చి ఏమన్నాడట, నేను ఈ సినిమా స్కోప్ అంటే ఆ రోజుల్లో సినిమా స్కోప్ 53లో అంటే చాలా మనకింకా రాలేదు. మనకి 80లో, 70లో వచ్చి సినిమా స్కోప్‌లో నేను 80లో. అప్పుడే హాలీవుడ్‌లో సినిమా స్కోప్స్ ఉన్నాయి 50స్‌లో. ఆ సినిమా స్కోప్ ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి 53 మీ ఆంధ్ర టూర్ అంతా నేను ఫిల్మ్ చేస్తానని చెప్పాడట బాబా. బాబాకిచ్చాడు. బాబా కూడా రమ్మని మరీ చెప్పారట. బాబా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర టూర్ రావాలి. వచ్చి మొత్తం ఆంధ్ర
టూర్ అంతా ఆ రోజుల్లో సినిమా స్కోప్ ఎక్విప్మెంట్ ఫిలిం తీస్తా అని చెప్పి బాబా రమ్మని చెప్పాడు, వస్తా అని చెప్పాడు, ప్రామిస్ చేశాడు. బాబా ఏం చేశారు గొప్పగా, మొత్తం ఇండియాలో ఉన్న బాబా లవర్స్ అందరికి ఇలా గాబ్రియల్ పాస్కల్ వస్తున్నాడు ఆంధ్ర టూర్ కి, సినిమా షో ఫిలిం అంతా తీస్తాడు, అందరూ సినిమా స్కోప్ సినిమా స్కోప్ ఎక్విప్మెంట్ తెస్తున్నాడు కూడా బాబా అంత ఓపెన్ గా చెప్పారు బాబా. సో అయింది లాస్ట్ ఇంకా బాబా ఆంధ్ర టూర్ స్టార్ట్ అయ్యే టైంకి ఏమైందంటే గాబ్రియల్ పాస్కల్ ఏదో పని, మరి ఆయన పెద్ద బిజీ పర్సన్ కదా, అటెండ్ అవ్వలేకపోయాడు, బాబా ఆంధ్ర టూర్ రాలేకపోయాడు. సరే అయిపోయింది మొత్తానికి టూర్ అయిపోయింది, బాబా అంతా అయిపోయింది. అది బాబా అప్పుడు 53లో టూర్ అయితే ఒక ఒక 6-5 నెలల తర్వాత వీళ్ళందరూ అంటే ఈ ఈ ఆ టైంలో ఆర్నవాస్ కూడా అక్కడ ఎక్కువ చెప్పిన ఆర్నవాస్ తరచూ అక్కడ ఇక్కడ ఉంటుంది బాబా మండలితో ఎక్కువ మేర వాళ్ళతో ఉండగా, వీళ్ళు ఒక రోజు మధ్యాహ్నం అందరూ భోంచేస్తుండగా బాబా స్త్రీ మండలి అందరూ లంచ్ చేస్తుండగా టెలిగ్రామ్ వచ్చింది. ఏమని వచ్చింది? గ్యాబ్రియల్ పాస్కల్ చనిపోయాడని బాబాకు టెలిగ్రామ్ వచ్చింది. బాబా ఒక్కసారి ఆ మెసేజ్ లాగా చదువుకుంటూ టెలిగ్రాము వీళ్ళు వచ్చే స్త్రీ మండలి బాబా అలా షాక్ అయిపోయారట. అలా 1 మినిట్ అలా ఉండిపోయారట బాబా. 2 కళ్ళు అలా ఓపెన్ చేసి జస్ట్ అలా ఉండిపోయారట జస్ట్ బాబా. అయిపోతే అప్పుడు బాబా అన్నారట, భాస్కర్ హాస్ కమ్ టు మీ అని బాబా నా దగ్గరికి వచ్చాడు అని అప్పుడు అన్నారు బాబా, హీ వుడ్ నాట్ హ్యావ్ డైడ్, పాస్కల్ పుల్డ్ బై హిస్ డెస్టినీ, he could not follow us Baba order. He did not realize what gave have changed the course of life. అతను నా దగ్గరికి వచ్చాడు కరెక్టే, కానీ అతను చనిపోయి ఉండేవాడు కాదు. నేను చెప్పినట్టు ఆంధ్ర టూర్ వచ్చినట్టయితే ఆంధ్ర టూర్‌కి వచ్చినట్టయితే పాస్కల్ తన డెస్టినీ తను లాగేసింది. తన విధిరాత వాడిని లాగేసింది. అతను లాగేసింది. అతని విధిరాత ఆయనకి అంతవరకే ఉంది ఇది. కానీ నేను చెప్పినట్టు ఆయన ఆంధ్ర టూర్ వచ్చి ఉండుంటే, నా ఫాలో అయ్యి ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పాడు. సో ఏమర్థం అవుతుందండి దీన్ని బట్టి మనకి, ఆయన ఏం చెప్పాడో తూచా తప్పకుండా మనం చేసినట్టయితే మన విధి రాతను కూడా ఆయన 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 మన మారుస్తాడు. సో బాబా అంటారు, సో బాబా రిపీటెడ్లీ టోల్డ్, బాబా ఎన్నోసార్లు చెప్పారు తన ఈసారి అవతారకాలంలో, ఎవరికైనా ఒక్కసారి ఆపర్చునిటీ ఇస్తారట భగవంతుడికి. టోల్డ్ దట్ ఆపర్చునిటీ మిస్డ్ ఈస్ గోన్ ఫర్ ఎవర్. అండ్ ఈస్ వన్ పర్టిక్యులర్, ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చి మీరు యూటిలైజ్ చేసుకోకపోతే అది మళ్ళీ రాదట అలాంటి అలాంటి అవకాశం. అది. సో మన భగవంతుడితో విధేయత, ఆయన చెప్పినట్టు వినేది, ఆయన చెప్పినట్టు తూచాత ఎలాంటి పరిస్థితులైనా ఒక్కోసారి కష్టంగా ఉంటుంది, ఒకసారి ఇదిగా ఉంటుంది. ఆయన చెప్పినట్టు చేస్తే ఆ ఆపర్చునిటీ మళ్ళీ నీకు ఆస్కారం కాదు. చూడండి వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు ఏమన్నారు? అయ్యో! వాడు నా మాట వినుంటే వాడు బతికుండేవాడు అనేవాడు. వెళ్ళకుండా అలాగే గాబ్రియల్ పాస్కల్ ఆంధ్ర టూర్ మరీ చెప్పాను. నువ్వు మిస్ అవ్వక కంపల్సరీ రావాలన్నారు. ఏదో ఆయన చిన్న అక్కడ ఏదో చిన్న మ్యాటర్ వచ్చింది. ఏదో ఆయన పర్సనల్ ప్రాబ్లమ్ ఏదో వచ్చిందో మా సినిమాలో ఆయన రాలేకపోయాడు. కానీ అదివన్నీ మిస్. అలాగా మనకి ఈసారి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనకి చనిపోతే బోలెడు ఇన్సిడెంట్స్ మన ఆంధ్ర వాళ్ళే చాలా మంది దొరగారు వాళ్ళ పిల్లలు బాబా దర్శనం రాకుండా వాళ్ళ ఏదో పర్సనల్ ఏదో వాళ్ళ వ్యవహారాలు ఉండిపోయి రాలేరు వాళ్ళు కూడా. బాబా సార్ వన్స్ యూ గివెన్ అపాయింట్మెంట్ గాడ్, ఆ అపాయింట్మెంట్ ప్రకారం మనం ఆయనకి ఒబీడియంటే ఉండాలి. అలాగా ఈవిడ ఇంకా నా ఆర్నవాస్ ఏం చెప్తుందంటే, ఇలాగ బొంబాయి వచ్చినప్పుడు అండి, బొంబాయి బాబా తరచూ వస్తుంటున్నప్పుడు బాబాకి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? మీరెవ్వరికీ నేనొచ్చినట్టు చెప్పకూడదు. ఈవెన్ ఓన్ సిస్టర్, బ్రదర్ మీ ఫాదర్ ఎవ్వరికి చెప్పకూడదు. వెరీ సీక్రెట్. బాబా వచ్చారు, దర్శనమిస్తారు. అప్పుడే మీరు మెసేజ్ చేయాలి. వాళ్ళందరూ బాబాని ఎక్కడో కారులో చూస్తారు బొంబాయిలో. "హే! బాబా మీ ఇంటికొచ్చారు" తెలుసు అందరికి. బాబా ఎప్పుడొచ్చినా ఆర్నవాస్ ఇంట్లోనే. బాబా ఎక్కడో వాళ్ళ కారులో చూస్తే వాళ్ళు ఫోన్ చేసేవారట. బాబా మీ ఇంటికొచ్చారంటే, లేదు రాలేదని వీళ్ళు అబద్ధం చెప్పాలి. లేదు వచ్చారు మీరు మరి కావాలా అబద్ధం చెప్తే వాళ్ళు ఓన్ సిస్టర్ వాళ్ళ అన్నయ్య గొడవ పడేవారు. సో వీళ్ళకి చాలా చాలా టఫ్‌గా ఉండేది సిట్యుయేషన్. బాబా చెప్పొద్దంటారు. కొన్నిసార్లు బాబా స్ట్రిక్ట్, ఎవ్వరిని దర్శనం ఇవ్వరు. ఎవరితో మాట్లాడరు. ఏదో కార్యక్రమం వచ్చి వెళ్ళిపోయేవారు. అలాగా అవుతుంది. సో అప్పుడు చాలా కష్టమైంది వీళ్ళకి. ఇది హ్యాండిల్ చేయడం ఆర్నవాస్‌కి చాలా కష్టమైంది. ఎంత కష్టమైందంటే ఎంత చెప్పినా లవర్స్ చాలా మంది ఉండేవారు. బొంబాయిలో బాబా ఉన్నప్పుడు చాలా మంది. సో ఎంత చెప్పినా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఒకసారి ఏమైందంటే అప్పుడు ఒక ఒక రోజు బాబా ఏమొచ్చి దర్శనమిస్తారు అందరికి.
మామూలుగా అందరికి తెలుసు. అందరూ వచ్చారు. వీళ్ళింట్లోనే దర్శనమిస్తాను మార్నింగ్, సాయంత్రం వరకు. సో, వచ్చిన అక్కడ ఏంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే, ఆర్‌నవర్స్‌కి ఏం చెప్పారంటే, వచ్చిన వాళ్ళు ఎవరైనా జస్ట్ నన్ను దర్శనం చేసుకెళ్ళిపోవడమే. నన్ను ఎటువంటి పరిస్థితిలో నన్నేమి అడగకూడదు. సజెషన్స్ కానీ, ఏం చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఏమైనా వాళ్ళ కోరికలు, వాళ్ళ డిజైర్స్ అడుగుతుంటారు కదా! బాబా నాకిలా హెల్ప్ చేయమని ఇలాగ. ఎవ్వరు నాతో మాట్లాడకూడదు. జస్ట్ నా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. ఎటువంటి పరిస్థితిలో నన్నెవ్వరు ఏం అడగకూడదు. అది అందరికి నువ్వు అడ్రెస్ ఇవ్వాలంటే, అలాగే పాపం ఆవిడ ముందుగా అందరికి చెప్పింది 1 మంత్ నుంచి. బాబా వస్తారు ఎవరు ఏం అడగకూడదు అంతా మెసేజ్‌లెళ్ళింది. సో, బొంబాయి లవర్స్ దర్శనం స్టార్ట్ అయింది. వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అయితే పెద్ద క్యూ ఉంది ఇంటి ముందు. అలాగా దర్శనం చేసుకుంటే, ఒక తల్లి, కూతురు ఉన్నారట. సో, వాళ్ళకి కూడా చెప్పింది ఆవిడ. మీరు ఎటువంటి పరిస్థితిలో బాబాని మీరు అడగడానికి వీల్లేదు. సో, అడిగితే తల్లి, కూతురు అలాగే అన్నారు. ఇలా బాబా దగ్గరికొచ్చేసరికి వా మదరు తల్లి అడుగుతున్నది బాబా. "మాకిలా కావాలి బాబా. నువ్వు నువ్వు దాన్ని ఒప్పుకోవాలి. మేము ఇది చేసుకుంటున్నాం. నువ్వు దాన్ని ఇది ఇస్తానాలని." బాబా కోపమొచ్చింది. నేను చెప్పాను ఎవరు అడగొద్దంటే, ఈవిడకి చెప్పినప్పటికి వీళ్ళు అడిగారు పెంకిగా. పెంకి అంటే వాళ్ళ ఇది వాళ్ళు అడిగాలని. వాళ్ళ డిజైర్ బాబా యెస్ అనేయాలని. సో, బాబా అన్నారు, "వద్దు మీరు మీరు ఏదైతే చేద్దాం అంటున్నారో" బాబా కోపం. అయినా పాపం వాళ్ళు గట్టిగా ప్రెస్ చేసి, "లేదు బాబు నువ్వు చెప్పాలి మాకు ఈ విషయంలో మా వ్యవహారాల్లో నువ్వు చెప్పాలి, చెప్పాలి." చాలా ప్రెస్ చేసి, "నువ్వు యెస్ అనాలి నువ్వు మా" అంటే వాళ్ళు యెస్ అనియాలట బాబా. వాళ్ళేదో చేద్దాం అనుకుంటున్నారు. అది యెస్ అనియాలంట. నన్ను అడగద్దన్నాను. అడిగితే నన్ను యెస్సా, నో అనాలనుకుంటే నువ్వు యెస్ ఇమ్మని అంటావని బాబా ఎంత చెప్పినా వాళ్ళు వినలేదట. బాబా చాలా కోపం వచ్చేసి, సరే యెస్ అనేసారట. అనేసి అందరిని పంపించేసేసారు. సడెన్‌గా బాబా విపరీతమైన కోపం, విచారమైన మొహం పెట్టి బాబా హెడ్‌ఏక్ వచ్చి అందరిని ఎళ్ళిపోమన్నారట. క్లోజ్ చేసి ఎళ్ళిపోండి అందరిని రూమ్‌లో తలుపు గడియ పెట్టుకొని బాబా ఒక పావుగంట సేపు అలా విచారంగా ఉన్నారట. అదయిపోయింది. అదయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ రెండోసారి బాబా వచ్చినప్పుడు, అప్పుడు ఏంటి ఈసారి ఎవ్వరికి ఎటువంటి పరిస్థితిలో చెప్పకూడదు. స్పెషల్ వర్క్ కింద వచ్చారు. కానీ ఈ విషయం ఎలా తెలిసిపోతుంది. బాబా వచ్చినట్టు కార్‌లోనే ఎవరెవరు చూస్తారు. ఆ నోటా వెళ్ళిపోతున్నట్టు తెలిసిపోతుంది. లవర్స్ అన్నారు గలగల. సో, ఒకసారి కనుమన్ మాసి వచ్చింది. మధ్యాహ్నం 1:00 వేళ. వస్తే కర్మన్ మాసి మీద గ్రేట్ ఓల్డ్ లవర్ బాబాకి అప్పుడే ఆవిడంటే చాలా అందరికి రిగార్డు పెద్దావిడ. అప్పటికి ఆవిడ 80, 90 ఏళ్ల ముసలావిడ 50 ఏళ్లలో బాబా అంటే చాలా ఇష్టం. ఆ కర్మన్ మాసి ఈళ్ళందరికీ చాలా ఇష్టం. నవాజులందరికీ క్లోజు. ఒక తల్లి లాంటిది అందరికీ ఆ బొంబాయిలో ఆవిడ. అలాంటి ఆవిడ 1:00 వచ్చి తలుపు కొట్టింది. ఆ తలుపు ఒక 5 అడుగుల్లోనే బాబా ఉన్నారు హాల్‌లో. ఏం చెప్పాలి? బాబా లేరని చెప్పాలి వీళ్ళు. చెప్పకూడదు. చెప్పాలంటే ఈవిడకి బాధగా ఉంది. అయ్యో! అంత ముసలావిడ ఎండలో వచ్చింది 1:00కి నేను లేదని చెప్పి పంపించేయాలి బాబా ఇన్‌స్ట్రక్షన్స్ అని. ఈళ్ళు బాధపడుతూ చెప్పారు బాబా లేరు అంటే అప్పుడు వెళ్ళిపోయింది పాపం ఆవిడేమనలే. వెళ్ళిపోయింది సగం వెళ్ళిపోయి వీళ్ళు బాధపడుతున్నారు ఆనవాళ్ళు. అయ్యో! వెళ్ళిపోయింది అని. అప్పుడు బాబా ఆ విషయం తెలుసుకొని తప్పట్లు కొట్టి సరే పిలవండామని పిలిచారట. పిలిచి కర్మన్నాకి దర్శనం ఇచ్చి బాబా ఈ విషయం మేము వచ్చినట్టు ఎవరికీ చెప్పక అని చెప్పి ఆవిడని పంపించేసారు. అలా అయిన నెక్స్ట్ కొంతసేపటికి ఒక గంట పోయిన తర్వాత, ఈ తల్లి కూతుర్లు చూసారా ఎవరైతే అప్పుడు వచ్చి బాబాని ప్రెస్ చేసారో, వాళ్ళ అమ్మాయి మళ్ళీ వచ్చి తలుపు కొట్టింది రెండోసారి. వస్తే అదేంటి బాబా దర్శనం లేరు. బాబా ఎవరికీ ఇవ్వట్లేదు. లేదు. మా అమ్మ ఏదో అడగమంది బాబాని ఇలాగ గొడవ పెట్టుకుంది. ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. నవాజు అమ్మాయి లేదు బాబా ఎవరు ఉన్నారు. లేదు మేము చూడాలి అలాగని ఆ అమ్మాయి. బాబాకి ఈళ్ళిద్దరు పడిన సంఘర్షణ బాబాకి వినబడిపోయింది. బాబా తప్పట్లు కొట్టి ఏంటి గొడవ అంటే, తల్లి కూతురు వచ్చారు కదా! లాస్ట్ టైము మా అమ్మాయి వచ్చిందిప్పుడు. ఏదో అడగాలట మిమ్మల్ని. సరే రమ్మని చెప్పారట. ఆ అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని బాబా అంటే, "బాబా మేము వాళ్ళ మదర్‌కి ఏదో చేద్దాం అనుకుంటున్నాం. ఇలాగా" అంటే బాబా వద్దన్నారట. లేదు బాబా మేము చేద్దాం అనుకుంటున్నాం" అంటే, "వద్దని చెప్తున్నాను కదా!" అన్నారట. లేదంటే ఇంక బాబా కంపల్సరీ సరే యెస్ మీ ఇష్టం ఎలా కానియండి అని చెప్పేసారట బాబా. ఏంట్రా జరిగిందంటే, ఆవిడకి ఐ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుంటుందట వాళ్ళ మదరు. ఆ ఆపరేషన్ బాబా ఒప్పుకోమంటున్నారు బాబా. బాబా అన్నారు మీరు చేయించుకోవద్దు, వద్దు ఆపరేషన్ చేయొద్దు అంటారు. డాక్టర్లంటారు ఆపరేషన్ చేయాలి లేకపోతే ఏదో వాళ్ళు డాక్టర్స్ చెప్తారు కదా! అబ్బే ఆపరేషన్ చేయించుకోవాలి ఇది ముదిరిపోతుంది. వాళ్ళు చేయాలని వాళ్ళని. సో, బాబా వీళ్ళు బాబా నో అన్నా వీళ్ళు బాబాతో ఫోర్స్ చేస్తే మీ ఇష్టం చేస్తే అతను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు.
ఈ ఆనవాళ్ళు కొన్నాళ్ళయిన తర్వాత కనుక్కుంటే ఏం జరిగిందంటే, పాపం 2 సార్లు వాళ్ళు బాబాకి విధేయత చూపించలేదు. ఒకటి ఏం అడగద్దన్నారు ఫస్ట్ టైమ్. రెండోసారి ఆ అమ్మాయి చేత పంపించి అయి ఆపరేషన్ చేసాం. సో, ఈ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఆవిడ కళ్ళు పోయాయి. సో, డిజోబీడియంట్ అంటే ఆడ బాబా చెప్తాను. "వద్దు ఇది చేసుకుంటే ఏమవుతుందో ఆయనకి తెలుసు. కానీ చేయించుకుంటాం అని వీలు గొడవ. మీ ఇష్టం" అన్నారు. సో, ఆవిడ కళ్ళు పోయాయి. అలాగా అది కూడా కాకుండా ఆవిడకేమైందంటే ఆళ్ళ పిల్లలందరూ పెంకివాళ్ళైపోయి, పెద్దవాళ్ళైపోయి, ఎవరి మాట వినకుండా ఆవిడ లైఫ్ మిజరబుల్ అయిపోయిందట జీవితం అంతా. ఎవ్వరు ఆవిడని ఆవిడని ఖాతరు చేయట్లేదు. ఎవరు వింటలేదు. పిల్లలందరూ పెద్దవాళ్ళయిపోయారు. ఎవరు పెద్దవాళ్ళయిపోయారు. ఆవిడ లైఫ్ కథమైపోయి గుడ్డిదాన్ని అయిపోయి మంచం బెడిసి పాపం అలా అయిపోయింది పాపం. ఆవిడ లైఫ్ అలా అయిపోయింది. ఇంకోసారి ఏం జరిగిందంటే ఒకసారి బాబా బొంబాయిలో ఒక ఆవిడుందండి. ఆవిడ అనాథట ఒరిజినల్‌గా. పాపం అనాథగా పెరిగింది. కానీ ఎవరో పెద్దయిన తర్వాత ఆ అమ్మాయిని పెద్దయిన తర్వాత ఒకతను మ్యారేజ్ చేసుకున్నాడు. అనాథని ఆశ్రమం మ్యారేజ్ చేసుకున్నాడు. పాపం అనాథగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేరు. అనాథగా చాలా కష్టాలు పడి లైఫ్ అంతా ఏదో అలాగా అనాథాశ్రమంలో పెరిగింది. అనాథాశ్రమంకొచ్చి ఎవరో ఒకతను పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న వాడు పాపం ఆవిడకి ఆ అమ్మాయికి చాలా నరకం చూపించాడు. 4 ఎంత నరకం అంటే అంత నరకం. ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. పెట్టిన తర్వాత పెట్టి 4 ఏళ్ళు అయింది పెళ్లి. ఇద్దరు పిల్లల్ని కందావిడ. అతను చనిపోయాడు. చనిపోతే ఇంకేంటి గొడవ? అతను చనిపోయాడు. ఇద్దరు పిల్లలు. ఈళ్ళని ఎలాగా బొంబాయిలో లాక్కురావాలి. అసలేం అర్థం లేదు. ఇంకా కష్టాలు పెరిగిపోయాయి. అప్పుడు తన ఫ్రెండ్ ఎవరో తెలిస్తే అతను ఆవిడ బాబా గురించి చెప్పింది. మెహర్ బాబా భగవంతుడు ఆయన దగ్గరికెళ్దాం. ఈ కష్టాలు ఎన్నో బాధలు పడి వచ్చావు గదా! అంటే ఆవిడ బాబా దగ్గరికి తీసుకెళ్ళింది. బాబా చూడగానే చెప్పబోతుంది. ఈవిడ కష్టాలన్నీ చెప్పబోతుంటే, "నాకన్నీ తెలుసు బాబా" అని చెప్పారట. చెప్పాడు. బాబా ఫోల్డ్‌లో ఉన్నారు. బాబా ఆ పిల్లలిద్దరిని ఏదోలాగా ఏదో జాబ్ పెంచుకుంటున్నది. ఒక కుర్రాడున్నాడు. వాడు పెంచుతున్నాడు పెద్దాడు. సో, బాబు వెళ్తాడు భజనలకొస్తది. బాబా ఫోల్డ్‌లోకొచ్చారు. బాబా దగ్గరికొచ్చారు. అంతా బానే జరిగింది. ఈ కుర్రాడు ఒక్కడే ఆడికి ఆశాజీవి. అంటే వాడేమైనా పెద్దయి ఉద్యోగం చేస్తే ఆవిడ బ్రతుకు. అంతలా అయిపోయింది ఆవిడది. ఆ కుర్రాడు ఇంటర్మీడియేట్ వరకు లాక్కొచ్చి మొత్తానికి చదివిస్తుంది. ఇంటర్మీడియేట్ చదివితే వాడు ఏదో చిన్న జాబ్ చేస్తే వాడి లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ నిలబెడుతుంది ఆవిడకి ఆశ. ఆ కుర్రాడు మంచివాడే. వాడు బాబా లవరే వస్తున్నాడు, చేస్తున్నాడు భజనలకి భజన అటెండ్ అవుతున్నాడు అంతా బానే ఉంది. ఏమంటే ఆ కుర్రాడికి అపెండిసైట్ వచ్చిందండి. మైల్డ్‌గా ముందు సగం వచ్చింది. వస్తే బాబాకి ఇచ్చారు. టెలిగ్రామో, లెటరో ఇచ్చారు. బాబా మా అబ్బాయికి ఇలాగ అపెండిసైట్ వచ్చింది. ఆపరేషన్ చేయించుకోమంటే, "నో మీరు ఆపరేషన్ చేయడానికి వీల్లేదు." అపెండిసైట్ జనరల్‌గా ఏంటంటే డాక్టర్లు ఆపరేషన్ అంటారు. సో, అది మైల్డ్‌గా వచ్చింది కాబట్టి సగమే వచ్చింది. పూర్తి ఇంటెన్సిటీ లేదు ఫస్ట్ టైము. సో, బాబా టెలిగ్రామ్ గూడా వచ్చింది. మీరు ఆపరేషన్‌కెళ్ళొద్దు అని చెప్పారట. తర్వాత కొన్ని రోజులు పోయిన మళ్ళీ సివియర్‌గా వచ్చిందట. చాలా సివియర్‌గా వచ్చింది. ఎంత సివియర్‌గా వచ్చిందంటే ఆ అబ్బాయి తట్టుకోలేకపోతున్నాడు. కానీ బాబా ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? మీరు ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. రెండోసారి మళ్ళీ వచ్చింది. వచ్చినప్పుడు ఆ డాక్టర్స్ అన్నారు మీ అబ్బాయికని ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు 24 గంటలు వాళ్ళు చెప్పారు. బాబా వద్దంటున్నాడు ఆపరేషను. డాక్టర్స్ చేయమంటున్నారు. ఎలాగా? అది మొత్తానికి వాళ్ళు ఇంకా ఆ సిట్యుయేషన్‌లో చేసే చే చేయవలసి చేసేసారు బాబు. చేసాడు వాడు సేవ్ అయ్యాడు. కానీ ఏమైంది ఆ కుర్రాడు సేవ్ అయ్యాడు. అప్పటికి బానే అయింది. సేవ్ అయ్యాడు. కుర్రాడు కొంచెం కొన్నాళ్ళైన తర్వాత ఆ కుర్రాడు టోటల్లీ టర్న్ అయిపోయాడు. అంతవరకు ఆ తల్లిని ఏమన్నాడు, "అమ్మ నేను ఉద్యోగం వస్తే నేను చూసుకుంటాను." ఎంతో ప్రేమతో ఉన్నాడు. అలాంటి వాడు ఇప్పుడు తల్లికి ఎగరెస్ట్ అయిపోయి ఇంట్లో నరకం చూపించేసి రోడ్డు మీద గొడవలు, వీధిలో గొడవలు, ఓ రౌడీలా తయారై నానా బీభత్సం చేసేస్తున్నాడు. అది కాకుండా ఎవడినో పెళ్లి తీసుకొచ్చేసాడు. ఆ వచ్చినవాడు నానా నరకం పెట్టొస్తది ఈవిడ్ని. అసలు ఏంట్రా చూస్తే వాడు అంతకుముందు మా అబ్బాయే కనిపించింది. అది తట్టుగా ఒక 20 సంవత్సరాలు వాడు కనిపించి ఆవిడందట ఇంక నేను చనిపోతే బావున్ననే అని అనుకుందట ఆవిడ. అప్పుడు ఆవిడ అనుకున్నారు. అరెరే! అప్పుడు మిస్టేక్ చేశాను. బాబాయ్ అపెండిసైట్ ఆపరేషన్ చేయొద్దన్నారు. కూడా ఆయన చెప్పినట్టు ఆయన చేతిలోనే పెట్టేస్తే ఆయన
ఓకే. చనిపోతే చనిపోదురు కదా! అక్కడితో అయిపోయింది. నాకు ఎంత అవసరమా అంత ఇది పెట్టాడు నాకు టార్చర్ ఈ కుర్రాడు వల్ల. రోజు గొడవలే, వీధిలో గొడవలు, ఇంట్లో గొడవలు, రౌడీలు ఒక పెద్ద రౌడీలే అయిపోయి నానా చేసి తల్లి అంత అవస్థపడుతుంటే అయ్యయ్యో! నేను చనిపోతే బాబా చేతిలో చనిపోతే బాబా ఇష్టం. అని సరిపోయేది. వీడు చనిపోతే అప్పుడే సరిపోయేది. ఈడు లేదో బతికించాడు. ఆయన తిరిగి ఆయన మంచిగా ఇస్తాడు నాకు బిడ్డని. ఆయన చేతికి వదిలేయవలసింది డెసిషను. నేను బాబా చెప్పినట్టు చేయలేదని ఆవిడ చాలా ఇ ఇ ఇ ఇది పడిందన్నమాట. అంటే ఏంటి అంటే మనకి క్లియర్‌గా ఆవిడ అంటుంది ఈవిడ అన్వాజ్ అంటుంది. భగవంతుడు మన విధి రాత రాయడానికి ఆయన ఉన్నాడు. ఆయనకు చెప్పినట్టు కూడా మనం అందుకని బాబా ఒబీడియన్స్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు మీరు చేస్తే మనది ఎలానే ఆయన చేతిలో పెట్టండి. అది ఏదవుతుందో అదవచ్చు. మనిషి బతుకుతాడా? చనిపోతాడా? అదంతా వదిలేయి. మనిషి చనిపోకుండా బతికించాడు. కానీ ఏం లాభం? ఆవిడ చనిపోదాం స్థితికొచ్చేసింది. ఆవిడ చనిపోదాం అనే డెసిషన్‌కొచ్చేసిందావిడ. ఇంక జీవితం భరించలేకపోతున్నాను. సో, అలాగా మనం ఆయన అన్నీ ఆయనకి మనం వదిలేయాలి అని ఆవిడ ఒబీడియన్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఈవెన్ మన విధిరాత కూడా మన ఫేట్‌ని తిరిగి రాసేది ఆయన్ని ఒబీడియన్స్ చేయడం వల్ల అవుతుంది. అది ఆయన చేతికి వదిలేయాలి అని చెప్తున్నాను. సో, ఇది అలాగే మీరు ఆ ఒబీడియన్స్ అంటే భగవంతుడు ఏం చెప్తే అది. సో, మనం చూసినట్టయితేనండి జస్ట్ మన రాముడు కాలంలో ఒబీడియన్స్ చేయడం వల్ల ఎంత భగవంతుడై ఎలాంటి వాడు అలా భగవంతుడయిపోయాడో విషయాన్ని మనం తెలుసుకుందాం. రాముడి కాలంలో వాల్మీకి గురించి మీ అందరికీ తెలుసు. అది చెప్పట్లేదు. వాల్మీకి రామాయణం ఇప్పటి వరకు అప్పటి నుంచి వాల్మీకి చాలా పెద్ద ఇది. చాలా రామాయణం. ఆ వాల్మీకి జీవితాన్ని చూస్తే వాడు ఒక్క అడవిలో అందరి దారిపోయే వాళ్ళని కొట్టుకొని బతికేవాడు. ఒక సాధువో, యోగియో, ఒక మహానుభావుడు వచ్చి ఏవయ్యా ఏమన్నాడు? "అరె! నువ్వు ఇంతమందిని చంపేస్తున్నావు. ఈ పాపం నీకు దక్కుతుందా? మీ భార్య, పిల్లలు కూడా పంచుకుంటారా?" అంటే, "ఆ! వాళ్ళు పంచుకుంటారు కదా! వాళ్ళ గురించే కదా నేను చేస్తున్నాను." లేదు ఎళ్లి అడిగిరా" అన్నాడు. సో, వాల్మీకి ఇంటికెళ్ళి అడిగి వచ్చాడు భార్య, పిల్లలు. "నేను ఇలా రోజు అందరిని దారి కొట్టి సంపాదిస్తున్నానంటే, అది మాకు అనవసరం. ఆ పాపం అంతా నీదే. అది నువ్వు భార్య, పిల్లలు పోషించే బాధ్యత ఇది. నువ్వు ఎలా తీసుకొస్తావు మాకు అనవసరం." ఆ బాధని వాళ్ళు చెప్పాడు. ఓహో! అని వాడు రిలీజ్ అయితే అప్పుడు ఆయన చెప్పాడు. "ఒరేయ్ నాయనా అక్కడ కూర్చోమని" చెప్పి రామ రామ అంటే నోరు తెరవకపోతే ఓ దారి పోడు మరా మరా అని పెద్ద యోగి అయిపోయి వాల్మీకి రామాయణం రాశాడు. సో ఏంటైంది వాడి లైఫ్ చూస్తే ఒక దారి పోసుకొని చంపే ఒక ఇది. అలాంటి వాడు కసాయివాడు, వాడు ఒక రామ మాట పలకడం రాకపోతే మరా అని ఆడు ఏం చేసాడు వాడు? వాడేమి మంత్రాలు చదవలేదు. ఏమి చదవలేదు. వేదాలు చదవలేదు. ఏమి వాడు చెప్పింది ఆళ్ళు ఒబీడియంట్ చేసాడంతే. వాడు ఏం చెప్పాడు? యెస్ ఇలా చేశాడు. ఎందుకు? ఏంటి? అలా కూర్చుండిపోయి చేసేసాడు. సో, ఒబీడియన్స్ వల్ల ఎంతలా అయిపోయాడు చూడండి. అది రాముడి కాలంలో జరిగింది. ఇంకో బుద్ధుడి కాలంలో ఏం జరిగిందంటే, బుద్ధుడి కాలంలో బుద్ధుడు ఉన్నప్పుడు ఒక అడవి ఉంది బుద్ధుడు దగ్గర. ఆ స్టోరీ ఏంటి? అక్కడ వాడు అదే. వాడు దారి పోసుకొని అందరిని దొంగలని చంపేసి, మర్డర్ చేసి అందరిని దోచుకునేవాడు ఒక అడవిలో. సో, వాడు ఎన్నో మర్డర్స్ చేసాడు అప్పటికి. ఎన్ని చేసాడో వాడికే తెలీదు. చేసి వాడికి విసుగెత్తిపోయింది. వాడికి కూడా ఇదొచ్చింది పశ్చాత్తాపంతోటి అటు వెళ్ళిపోతుంటే బుద్ధుడు వెళ్లి అడిగాడట. బుద్ధుడు అన్నాడు, ఆ అడవిలో ఒకే ఒక మార్గం ఉంది అంతే. అదంతా అదే వే. ఆ రాజ్యానికి, ఈ రాజ్యానికి ఎళ్ళే మార్గం ఆ అడవి ద్వారా ఎళ్ళాలి. ఒకే మార్గం. సో, మరి బుద్ధుడు ఏం చెప్పాడు? ఇక్కడ కూర్చొని నువ్వు ఆయనేదో మంత్రం ఏదో ఇచ్చాడు. అది తప్పి అది సె అద అది జపిస్తూ మ మె ధ్యానం చేసుకోమని చెప్పాడు. అలా ఉండిపోయాడు. అది చెప్పిందలా చేశాడు. ఆఖరికి యువతల పక్క రాజుగారు ఒక రాజు భటులు గుర్రం మీద వెళుతూ వీడు దారిలో అడ్డుగా ఉన్నాడు. రాజు భటులు కదా! ఎళ్ళమన్నారు. లేవలేదు. వాడు చాలా డీప్ మెడిటేషన్‌లో ఉన్నాడు. సో, అందువల్ల ఏం చేసాడు లేకపోతే ఫాట్టుమని కొట్టారు వాళ్ళు. అంతే కదా! రాజు భటులంటే పోలీస్ టైప్. కొట్టగానే వాడికి ఒక్కసారి లేచాడు. అలా గట్టిగా దెబ్బ తగిలింది వాడికి. ఒక్కసారి ఆడే దొంగ వాడిని కొట్టగానే మళ్ళీ గుర్తుకొచ్చింది. వాడు కత్తితో ఆ రాజు భటుని చంపేసాడు. ఎప్పుడైతే చంపాడో వీడు గాడ్ రిలేటేషన్ అయిపోయింది. ఆ 2 భగవంతుడు అయిపోయాయి. ఏంటి ఆ స్టోరీ మీ అందరికి ఎగ్జాక్ట్‌గా ఆ టైంలో అట్టండి ఎగ్జాక్ట్‌గా మంచి, చెడు, సంస్కారాలు అప్పటి వరకు 99 మర్డర్లు చేశాడు. అది 100వ మర్డర్‌లు.
ఈ 100 మర్డర్లు చేసిన వాడు ఈ రాజభటుడు ఆ రాజ్యానికి ఒక కబురు పట్టుకెళ్తున్నాడు ఆ రాజు గారికి. అక్కడ జైల్లో 100 మంది ఉన్నారట. వాళ్ళందరిని వాళ్ళందరిని చంపేయమని ఈ లెటర్ ఈ ఈ క ఈ వార్త అక్కడికెళ్తే ఆ 100 మందిని జైల్లో ఉన్న 100 మందిని చంపేయమని ఈ రాజుగారు ఆ రాజుగారికి వర్తమానం పంపిస్తున్నారు. అది చేరితే 100 మంది చచ్చిపోతారు. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా 100 మంది ఇక్కడ సేవ్ అయ్యారు. 100 మంది మర్డర్ చేశారు. ఆ మూమెంట్‌లో ఎగ్జాక్ట్ ఒక్క నిమిషంలో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో 100 మంది మర్డర్ చేసాడు. 100 మంది సేవ్ చేసాడు. ఎగ్జాక్ట్ బ్యారియర్స్ అయిపోయాయి. వాడు గాడ్ రిలేషన్. ఈ బుద్ధుడు ఇదంతా కాలిక్యులేట్ చేసి చెప్పాడు. వీడు వస్తాడు, ఎప్పుడో వస్తాడు. చూడండి ఒక బుద్ధుడు ఎగ్జాక్ట్ స్పాట్. కానీ వాడు ఏం చేశాడు? జస్ట్ బ్లైండ్‌గా ఒబీడియన్స్ చేశాడు. ఆడు ఏం చెప్తే అదే దారిలో అలా కూర్చుండిపోయాడు అంతే. ఎందుకు ఎండొస్తున్నది, వానొస్తుంది, చలేస్తుంది ఏమి ఆలోచించలేదు. అలా చెప్తే అలాగా ఒబీడియన్సే చేశాడు. అలాగే ఇంకోటి మహమ్మద్ టైంలో జరిగింది కూడా అదే. మహమ్మద్ టైంలో ఉన్నప్పుడు మహమ్మద్ ఎవరు రోజు దర్బార్ నిర్వహిస్తూ ఉండేవాడండి. రోజు ప్రజలందరూ వచ్చి అన్ని విషయాలు మహమ్మద్‌తో చెప్పుకుంటారు. కష్ట సుఖాలని దర్బార్ అంటారు రోజును. సో, ఒకసారి మహమ్మద్ దగ్గర దర్బారు ఒక కుర్రాడు వచ్చాడు. 14, 16 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. వాడు ఒక దొంగ కొడుకు. వాళ్ళ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయి దిగులుతో ఉన్నాడు. పాపం చాలా ఇదిగా ఉన్నాడు. సరే మహమ్మద్ దగ్గరికెళ్తారు కదా! మహమ్మద్ దగ్గరికొచ్చి నా నాన్న చనిపోయాడు. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అడిగాడు. మీ నాన్న ఏం చేస్తూ ఉండేవాడంటే, మా నాన్న ఒక థీఫ్, ఒక దొంగ అని చెప్పాడు. అయితే ఆ దొంగతనం చెయ్యన్నాడు. వీడు ఆశ్చర్యపోయాడు. మహమ్మద్ దొంగతనం చేయమంటాడేంట్రా అని ఆశ్చర్యపోయాడు. అయితే లేదు నువ్వు చెప్తున్నా నువ్వు చెయ్యన్నాడు. సో, మహమ్మద్ చెప్తుంది ఏం చేయను. కానీ ఒక కండిషన్ నువ్వు చేయి. కానీ నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు 3 కండిషన్ చెప్పాడు. ఒకటి నీకు ఎంత కావాలో అంతే దొంగతనం చేయి. దొంగతనం లేక దొరికిందంతా దోచుకోక. నీకెంత అవసరమో అంతే తీసుకో ఆ దొంగతనంలో. ఆ! ఇంకో విషయం ఏంటంటే, నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు ఎప్పుడు ముస్లిమ్స్ ప్రార్థనలు ప్రేయర్ వినిపిస్తుంది తెల్లారుజామున 4 ఎప్పుడు ప్రార్థనలు వినిపించినా నువ్వు ఆపుతున్న ఆ పని ఆపేసి ప్రార్థనలో పాల్గొ అని చెప్పాడు మొహమ్మద్. సరే అలాగని వీడు కుర్రాడు మహమ్మద్ చెప్పాడు కదా! వెంటనే వాడికి అది ఎందుకు ఏమనకుండా అదే చేస్తే ఆ కుర్రాడు ఇల్లు ప్లాన్ చేసుకున్నాడు. అర్ధరాత్రి వెళ్ళాడు. రాత్రి తెల్లారి 3 గంటలకి దిగాడు ఇంట్లోకి. ఎక్కడ బంగారం ఉందో అక్కడ ఆ రోజుల్లో బంగారమే కదా! చూసాడు. అది కనుగొన్నాడు. అది రా ఆ మూటలన్నీ కట్టేసుకున్నాడు. ఎన్ని మూటలు 10, 15 మూటలు బంగారు మూటలు అన్ని వేసుకెళ్ళిపోతుంటే 6 స్టెప్స్ ఎక్కి పై బాల్కనీ ఎక్కి గెంతి పారిపోవాలి. ఎక్కుతున్నప్పుడు మహమ్మద్ చెప్పింది గుర్తుకొచ్చింది. అరే! అన్నట్టు మహమ్మద్ ఏం చెప్పాడు? నీకు కావాల్సినవి తీసుకోమన్నాడు కదా! అన్ని ఎందుకు? తెలియక ముందు అన్ని దొరికింది కదా! అన్ని మూటలు కట్టుకొని పట్టుకెళ్ళిపోతాడు భుజానేసుకొని. అయితే ఫస్ట్ స్టెప్ ఎక్కగానే గుర్తుకొచ్చింది. అరెరెరే! అని ఒక మూట వదిలేసాడు. రెండో మూట లెక్కని ఇంకో మూట. అలాగా అన్ని మూటలు వదులుకుంటూ పై బాల్కనీ ఎళ్ళాడు. సరే తెల్లారి 4 అయిపోయింది. అయ్యేసరికి అక్కడి నుంచి ప్రేయర్ వినపడించింది. అల్లా ఓ తెల్లారి 4 గంటలకు ముస్లిమ్స్ చేస్తారు. ఆ ప్రార్థన వినగానే వాడు ఏం చేసాడు ఆ మూటలన్నీ అక్కడ పడేసి అక్కడ ఆ ప్రార్థనలో గట్టిగా మేడ మీద అరుస్తున్నాడు. ప్రేయర్ చేస్తున్నాడు. ఆ దెబ్బకి ఆ ప్రేయర్ చేసే దానికి ఆహ్, ఆహ్, మా ఈ ఇంటి యజమాని లేచిపోయి ఏంట్రా ఈ మేడ మీద ఇంతే అరుపు ఏదో ఇనిపిస్తదేంటి అని ప్రార్థన వినిపిస్తదని చూస్తే, ఆ మెట్లెక్కుతుంటే ప్రతి మెట్టు మీద ఒక మూట బంగారు మూట ఉంటూనే ఉంది. తీరా చూస్తే ఈ కుర్రాడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఇంటి యజమాని ఆ ప్రార్థన అయ్యే వరకు పక్కన ఆగి వాడినడిగాడు. ఏంటి అప్పుడు చెప్పాడు. ఇలా స్టోరీ అంతా చెప్పాడు. ఇలాగ చెప్పాడు. అలా అంటే అప్పుడు వాడు దాని మీద సంతోషించి వాళ్ళ అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేసాడు. వాడు ఆ ఇంటి అల్లుడిని చేసాడు. అది చాలా పెద్ద తర్వాత మహమ్మద్ గొప్ప భక్తుడయ్యాడు. అంటే ఏంటి మీరు 3 స్టోరీలు చూసినట్టయితే ఒక దొంగ కొడుకు, మొహమ్మద్‌లో ఒక బుద్ధుడి కాలంలో దారి కాచుకునే 99 మంటలు చేసేవాడు. రామాయణంలో వాల్మీకి వీళ్ళెవరు చూసినా వాళ్ళెవరు ఒక దొంగలు ఏమీ తెలియగలదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఓన్లీ భగవంతుని విధేయతగా వాళ్ళు ఏం చెప్తే అది చేశారు భగవంతుడు. అంతే. అలా చేస్తేనే వాళ్ళు కాబట్టి సాక్షాత్కారం, భగవద్భక్తులు అంత పెద్ద పొజిషన్‌కి అయిపోయారు కదా! సో, అవతారి వచ్చినప్పుడు ఆయన చెప్పినట్లు మనం చేసినట్టుకెళ్తే ఏండి? ఆయన చెప్పినట్టు చేసినట్టయితే అది మనకి చాలా ఇంపా మనకి ఆహ్, చాలా ఎంత బెనిఫిట్ అంటే ఈవెన్ మన
మన మన యొక్క ఇది కూడా ఏది మన తరక విధిరాత్రి కూడా చేస్తే బాబా ఈసారి మనకి ఎన్నో చెప్పాడు. ఊళ్ళో ఆయన చెప్పినట్టు చేయమన్నాడు. ఎక్కడికి బాబా అంటూ బాబాయ్ బాబా ఒకసారి చాలా బెస్ట్ మన అందరికి ఈసారి అయిపోయి వచ్చిందండి. ఒక 5 మినిట్స్‌లో అయిపోతుందండి ప్రాబ్లమ్ అది. సో, బాబా ఏం చెప్పారంటే ఈసారి బాబా క్లియర్‌గా చెప్పారు. ఏంటిరా అంటే, మై లవర్స్ బాబా తరచూ ఇచ్చాడు. ఒకసారి ఇచ్చలేదు. తరచూ బాబా తన అవతారికల్లో వార్న్ మై లవర్స్ నాట్ టు విజిట్స్ ఎనీ స్ట్రేంజర్స్. యోగులు, సిద్ధులు ఎవ్వరి సన్యాసులు గాని, ఋషులు గాని, ఎవరు మహాత్ములు ఎవ్వరి దగ్గరికి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళకండి. వెళ్ళకండి. ఎందుకలా వై డు ఐ సో ఎందుకు చెప్పారట? సో, అక్కడ దేర్ ఈస్ ఎ లైకింగ్ ఆఫ్ బ్రేకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఎందుకో బాబా మిమ్మల్ని నువ్వు ఆయనకి ప్రేమించి నువ్వు వాడివైపో. ఆ బాధ్యత అయితే ఆయన తీసుకున్నాడు. నీ యొక్క మొత్తం నీ స్పిరిచ్యువల్ జర్నీ నువ్వు గమ్యం వరకు ఆ బాధ్యత నువ్వు ఆయన మీద పెట్టావు. నువ్వు ఆయన నమ్ముకున్నావు, ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన పోలుస్తున్నావు, ఆయన దాని విధేయత ఆయన ఉంటున్నావు, ఆయన మీద ఆయనకు వదిలేసావు. వదిలినప్పుడు ఆయన బాధ్యత నీకు తీసుకున్నప్పుడు ఆయన కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. నువ్వు అలా ఫాలో అవ్వాలి. ఏం చెప్పాడంటే వెళ్ళొద్దు సెయింట్స్ దగ్గరికి. కానీ మనం వెళ్లారనుకోండి. వెళ్తే అక్కడ ఏమైందంటే బాబా అంటున్నారు, అక్కడ మీరు అప్పుడు వెళ్ళినప్పుడు అది కూడా చెప్తాను. మరి అక్కడ వెళ్తే ఏమవుతుందో చెప్తాను. అప్పుడు మీ స్పిరిచ్యువల్ అప్‌లిఫ్ట్‌మెంట్‌కి నేను తీసుకుంటున్నాను మీ బాధ్యత. అలాంటి వాడు నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, అన్నెసెసరీగా ఆ సెయింట్స్, సాధువు గారు విజిట్ చేస్తే అక్కడ నువ్వు నన్ను డిజేబుల్ అవుతావు. నేను చెప్పినట్టు. బాబా ఫర్ ఎగ్జాంపుల్ బాబా ఏమన్నారంటే, నేను ఫాస్టింగ్ ఉండమన్నారు. సపోజ్ ఒక రోజు ఫాస్టింగ్ ఉన్నా. ఆ రోజు ఆ సెయింట్ దగ్గరికెళ్ళావనుకో, ఆయన ఏమంటాడు? ఒక ప్రసాదం ఇస్తాడు. ఆయన తినమంటాడు. ఇప్పుడు అది తినాలా? బాబా ఏమో ఏం చెప్పాడు? ఫాస్టింగ్‌లో ఉండమన్నారు. ఉపవాసం ఉండమన్నారు. అన్నారనుకోండి. సో, ఎవరు ఒబే చేస్తాం? సో, బాబాది ఒబే చేసేవారు బాబాది కాక అతను తిన్నామనుకో, బాబా నీ వి బాబా నీది ప్రకారం అంటావు. అతను తినకపోతే అతను ఓహ్! అతను ఇదవుతాడు. అతను ఏమైనా అడ్వాన్స్‌గా ఏదో నిజంగా ఆధ్యాత్మిక గురువు మనకు తెలీదు కదా ఎవరు. నిజంగా బాబా అంటారు, మై అడ్వైస్ ఇట్ ఈస్ బెస్ట్ స్టిక్ ఎలోన్. నన్నొక్కడినే పట్టుకోండి. నన్నొక్కడినే అంటిపెట్టండి. స్టిక్ అయిపోండి. ఇంకెవరి దగ్గర ఎళ్ళకండి. బెనిఫిటెడ్ పొందుతారు. కానీ ఇక్కడికి అక్కడ తిరిగినట్టయితే నువ్వు ఎదురు అక్కడెక్కడికి అక్కడ ఎక్కడో బోలెడు మంది ఉంటారు చాలా తిరిగినట్టయితే నువ్వు ఉపయోగం లేదు. మై అడ్వైస్ సేస్ వాస్ ఫాల్స్ రియల్ నాట్ నసిద్ధం అన్లెస్ ద రెడీ ఫాలోవర్స్. మీరు ఆఖరికి ఏమంటారంటే బాబా అంటారు ఎందుకని అంటారంటే ఇప్పుడు ఆ సద్గురు ప్రసాద్ తినకపోతే ఆయన చెప్పిన ఆ టైంకి విధేయత ఉపయోగించకపోతే ఆ సద్గురు అంటే సద్గురు అంటాను. ఆ సెయింట్ సాధువు దగ్గరికెళ్ళినప్పుడు వాడు నిజంగా కోపం వచ్చి వాడేదో చెప్పింది తినలేదంటే, అప్పుడు వాడు నీలో ఉన్న మంచి సంస్కారాలు కూడా పట్టుపోతాయట. వాడు ఏమైనా చేస్తే. మీకు అర్థమైందండి? ఒక సాధువు దగ్గర గాని, ఒక వెళ్ళినప్పుడు మీరు ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన చెప్పినప్పుడు మీరు చేయలేదనుకోండి, వాడేదో కోపగించి ఏదో చేస్తే, అప్పుడు మీ దగ్గర ఏవో ఎక్స్ అనే గుడ్ సంస్కారాలు ఉన్నాయనుకోండి, అవన్నీ పోతాయి. మీ గుడ్ సంస్కారం మీద ఇన్ని జన్మలు పోతాయంటున్నారు ఆయన బాబా. బాబా చెప్పిన విషయం. సో మీరెవ్వరిది మీకు తెలీదు. సో, అడ్వైస్ ఫాలో అదర్ సేస్ ఫాల్స్ ఆర్ రియల్. నిజమో గొప్పోడో తెలుసు. సో, ఎవరి దగ్గరికి వెళ్ళకండి. సో, వెరీ, వెరీ కేర్‌ఫుల్ అని తుకారాం చెప్పింది కూడా బాబా చెప్తున్నారు. తుకారాం ఏం చెప్పాడట, మీరు అవతార పురుషుడు వచ్చి పర్ఫెక్ట్ పర్సన్ తుకారాం ఇస్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలంటే అంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందులో అవతార పురుషుడు కావటంలో వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇఫ్ యూ డిజోబే మాస్టర్స్ ఆయన మీరు డిజోబే ఇన్‌స్ట్రక్షన్స్ కాకపోతే అటు ఇటు వెళ్ళైతే మీ విధి రాత మీ కర్మ ప్రకారం జరుగుతుంది. ఆయన ఇంక మరి ఆయన చెప్పినప్పుడు చేసినప్పుడు ఆయన నువ్వే కన్సర్న్ ఆయన. సో, మనం చూసాం కదా ఇన్స్టెన్స్ అది నేను. సో, ఒబీడియన్స్ బాబా డిసొబీడియన్స్ అవ్వడం వల్ల ఏమైందో చూసాం. ఒక ఆవిడ కళ్ళు పోయాయి, ఆ కుర్రాడు ఇదయ్యాడు. వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. గ్యాబ్రియల్ పాస్కల్ చనిపోయాడు. ఓన్లీ డిసొబీడియన్సే బాబా ఆయన చెప్పిండు వెళ్ళదని. కానీ ఒబీడియన్స్ వల్ల కూడా మనం చూస్తాం. ఒక్కొక్క దారిపోతున్న దొంగ ఇదే అయిపోయాడు. ఓ దారిపోసిన బుద్ధుడి కాలంలో 99 మంది గాడెలిజేషన్ అయిపోయాడు. ఓ మహా ఋషి వాల్మీకి అయిపోయాడు. ఆ దొంగ కొడుకు మహమ్మద్‌లో పెద్ద ఇది అయిపోయాడు. బికాస్ జస్ట్ దే ఫాలోడ్ జస్ట్
మీరు నడుచుకున్నట్టయితే నాకు ఒపీనియన్ అయితే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో, మీరు ఏ ఏ టైం ఎక్కడ తీసుకెళ్ళాలో, ఎక్కడికెళ్ళాలో అది నా బాధ్యత. కళ్ళు మూసుకొని మిమ్మల్ని గనక జస్ట్ మీరు ఓల్డ్ ఫాస్ట్ మైండ్ నా కొంగు చిట్ట చివర పట్టుకుంటూ నన్ను విధేయతతో మీరున్నట్టయితే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలో వేర్ యూ వాంట్ టు బి. మీరు ఏమి ఇంచు కూడా కదలదన్నారు బాబా. మీరు ఇంచు కూడా మూవ్ అవ్వకండి. నేను తీసుకెళ్ళే వరకు జస్ట్ నన్ను ప్రేమించండి. నేను విధేయతతో ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికి జై బాబా. థ్యాంక్ యూ. బాబండి రామారావు గారు చాలా జై చక్కగా బాబా. మా అందరికి వివరించి చెప్పారు. మాకు తెలియని విషయాలు కూడా మాకు తెలియజేశారు ఈరోజు మీ స్పీచ్‌లో. చాలా చెప్పారు. ధన్యవాదాలండి మీకు. జై బాబా. ఇప్పుడు జై బాబా కొంచెం అండి. టైం థ్యాంక్ యూ అండి. జై బాబా. ఓకేనండి. జై బాబా. ఒక 2 సంకీర్తనలు సీత గారు, విశాలి గారు సంగీతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ సీత గారు చేయండి. జై బాబా. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అనుక్షణము నీ కొరకు తపించునటులా ఆశీర్వదించు మము తరించునటులా అనుక్షణము నీ కొరకు తపించునటులా నీ మాటలే మాకు మార్గద